సరే అయితే జూన్ 17న ఇటు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రోన్ అలాగే ప్రధాని మోదీ కూడా ఒక 114 రఫేల్ ఫైటర్స్ డీల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఆ రోజు వాటిపై సంతకాలు కూడా జరుగుతాయి. అది కూడా సోర్స్ కోడ్ తో సహా మన భారత్ లో తయారీకి ఒప్పందం కుదరబోతోంది అని తెలుస్తోంది. అసలు వీటి ప్రాముఖ్యత ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్ పర్యటనకి వెళుతున్నారు. ఎందుకంటే G7లో అటెండ్ అవ్వడానికి 16 జూన్ 15-16 తారీఖుల్లో G7 సమ్మిట్ జరగబోతుంది. దీంతో పాటు ఆయన 2 దేశాల అఫీషియల్ గా కూడా పర్యటిస్తున్నారు. ఒకటి స్లోవేకియా, తర్వాత రెండోది ఏంటంటే ఈ ఫ్రాన్స్ లో కూడా ఆయన అఫీషియల్ గా ఇది పర్యటన ఉందన్నమాట. ఈ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ తో 15-16 తారీఖులు అయిపోయిన తర్వాత 17వ తారీఖు కూడా ఫ్రాన్స్ లో ఉండి అక్కడ వివా టెక్ సమ్మిట్ లో అటెండ్ అవ్వడం, ఈ డిఫెన్స్ ట్రేడ్ డీల్ ఇవన్నిటి కుదుర్చుకోవడం ఇవన్నీ ఉంటారన్నమాట. కానీ ఈ ఫ్రెంచ్ విజిట్ టైంలో, ఈ ఫ్రాన్స్ విజిట్ సమయంలో భారత ప్రధాని మధ్యలోను, తర్వాత ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ మధ్యలో ఒక డిఫెన్స్ డీల్ మీద సంతకాలు జరగబోతున్నాయి. ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. ఇండియా రీసెంట్ గా ఒక లెటర్ పంపడం, దానికి ఫ్రాన్స్ ఓకే అనడం. అదేంటంటే 114 రఫేల్ యుద్ధ విమానాలు 4.5 జెన్ ఈ స్టెల్త్ ఫైటర్ల మీద సంతకాలు చేయబోతున్నారు. ఇందులో 94 యుద్ధ విమానాలు భారతదేశంలో ఇది నాసిక్లో, ముఖ్యంగా నాసిక్ కానీ తర్వాత బెంగళూరు కానీ ఇటు హైదరాబాద్ లో కానీ తయారవబోతున్నాయి 3 సిటీల్లో. ఇది 94 యుద్ధ విమానాలు, రఫేల్ యుద్ధ విమానాలు భారతదేశంలో తయారవుతాయి. మిగిలిన ఒక 20 యుద్ధ విమానాలు ఏంటంటే 94లో 114 ఈ మిగిలిన విమానాలు రెడీ టు యూజ్ లేగా ఈ ఫ్రాన్స్ నుంచి ఇండియా వస్తున్నాయి అనమాట. ఇది మనకు తెలుసు $25 బిలియన్ విలువైన ఒక అతిపెద్ద రక్షణ ఒప్పందం, ప్రపంచంలో ఒక అతిపెద్ద రక్షణ ఒప్పందంగా ఇప్పుడు వర్ణిస్తున్నారు. ఫాదర్ ఆఫ్ ఆల్ డిఫెన్స్ డీల్స్ కింద దీన్ని డిస్క్రైబ్ చేస్తున్నారు. ఆ రక్షణ ఒప్పందం, దీనికి సంబంధించి 50% రక్షణ పరికరాలు భారతదేశంలో తయారయ్యేటట్టు, అంటే ఆ డిఫెన్స్ డీల్లో ఉంటది. అంటే భారతదేశానికి తర్వాత ఈ రఫేల్ యొక్క టెక్నాలజీని భారతదేశానికి సప్లై చేస్తుంది ఫ్రాన్స్, ముఖ్యంగా యుద్ధ విమానాలు ఇంజిన్లకు సంబంధించి. తర్వాత సోర్స్ కోడ్ అనేది మనకు చాలా పెద్ద ఇంపార్టెంట్. ఎందుకంటే యుద్ధ విమానంలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రోడ్డు మీద వెళ్ళే కారులో 30,000 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. 30,000 ఇన్స్ట్రుమెంట్స్ కలిస్తే కారు వెళ్ళదు అనమాట. అలాగే యుద్ధ విమానం కూడా ఒకటి గాల్లో ఎగరాలంటే ఇంత స్టెల్త్ అధునాతనమైన యుద్ధ విమానాలు, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో కొన్ని వేల పరికరాలు కలిస్తే అది అవుతుంది. ప్రతి ఆర్టికల్కి ఒక్కొక్క సోర్స్ కోడ్ ఉంటుంది. దాన్ని బాగు చేయడం అంత ఈజీ కాదు. ప్రతి ఇన్స్ట్రుమెంట్ కి, ప్రతి నొట్టికి, దీనికి అన్నిటికీ, రెక్కలకి, ప్రతి దానికి ఒక్కొక్క కోడ్ ఉంటుంది అనమాట. దాన్ని సోర్స్ కోడ్ అంటారు. ఆ కోడ్ ఉంటేనే ఆ యొక్క యుద్ధ విమానం మనకు పూర్తిగా అమల్లోకి వస్తుంది అనమాట. లేదా యుద్ధ సమయంలో మనం ఫ్రాన్స్ తో దెబ్బలాట పెట్టుకుంటే ఫ్రాన్స్ ఆ సోర్స్ కోడ్ ఇవ్వకపోతే ఆ యుద్ధ విమానం మనకు ఉపయోగపడదు. కాబట్టి ఆ సోర్స్ కోడ్ కూడా భారతదేశం ఇవ్వమని అడిగితే ఫ్రాన్స్ అంగీకరించినట్టు తెలుస్తుంది. తర్వాత ఈ యొక్క రఫేల్ యుద్ధ విమానంలో దాని యొక్క రాడార్ని, ఇండియా రాడార్, తర్వాత బ్రహ్మోస్ పెట్టుకోవడం, తర్వాత ఫ్రాన్స్ కూడా ఈ యుద్ధ విమానం ఏదో అమ్మడం కాదండి, అది ఆయుధ ప్యాకేజ్ కూడా ఇంక్లూడ్ అనమాట. వెపన్స్ ప్యాకేజ్ కూడా ఇంక్లూడ్ అయింది. ఇప్పుడు ఫ్రాన్స్ యూరోపియన్ కంట్రీస్ లో అతిపెద్ద మిసైల్స్ అయిన ఈ మెటియోర్ మిసైల్స్ కూడా అందులో ఉంటుంది. మన భారతదేశం అస్త్రా మిసైల్ అందులో పెడుతూ పోతున్నారు. తర్వాత ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్, యాంటీ షిప్ మిసైల్, యాంటీ రేడియేషన్ మిసైల్స్ ఇవన్నీ కూడా అందులో ఉంటున్నాయి. ఒక అత్యాధునిక, అంటే ఇటు అమెరికా యొక్క F-35 యుద్ధ విమానాలని, తర్వాత ఇటు చైనా తయారు చేసిన J-35, J-20 లాంటి యుద్ధ విమానాలు ఢీకొట్టే విధంగా ఈ రఫేల్ మనం తెచ్చుకుంటున్నామంటే దానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో మనకు తెలుసు. ఈ రఫేల్ యుద్ధ విమానాల డీల్ మీద ఇప్పుడు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, భారత ప్రధాని ఫైనల్ గా సంతకం చేయబోతున్నారు. ఇంక్లూడ్ భారత డిమాండ్స్ అయిన సోర్స్ కోడ్ తో, తర్వాత భారత్ లో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తో ఇండియాలో తయారు చేయడం. ఈ యుద్ధ విమానాల తయారీలో 50% పనిముట్లు భారతదేశం నుంచి, అంటే లక్షల కోట్ల రూపాయలు మనం స్పెండ్ చేస్తుంటే అందులో సగం మళ్ళీ ఇండియాకు వచ్చేస్తుంది, ఇంక్లూడ్ టెక్నాలజీతో. ఇది మోడీ యొక్క రక్షణ ఒప్పందాలు. అంటే వేరే దేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకోవడం అంటే మనం డబ్బిస్తే వాళ్ళు మనం పంపించడం కాదండి. అక్కడ నుంచి వచ్చేదాన్ని టెక్నాలజీ, సోర్స్ కోడ్లు, మళ్ళీ వాళ్ళు యుద్ధ విమానం తయారు చేసిన అందులో 50% పనిముట్లు మన నుంచి వెళ్ళడం, మన కొన్ని వేల ఇండస్ట్రీస్ మనం కూడా ఉద్యోగత కల్పించడం, అవి ఇండియాలో తయారు చేయడం. ఇది అంతకు ముందు గవర్నమెంట్ తో పోలిస్తే మోడీ యొక్క ఆత్మ నిర్భర్, అంటే అందరూ అనుకుంటారన్నమాట 114 యుద్ధ విమానాలు అక్కడ నుంచి కొనేస్తున్నాం, లక్షల కోట్లు ఫ్రాన్స్కి ఇచ్చేస్తున్నాం అని. కానీ అందులో సగం డబ్బు మనకు వచ్చేస్తే మళ్ళీ మన ఇండస్ట్రీస్ పాల్గొంటాయి. మళ్ళీ ఇది ఒక అద్భుతం. తర్వాత మనం ఉద్యోగిత, తర్వాత ఎప్పుడూ కూడా ఇంకా ఇలాంటి యుద్ధ విమానాలు మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మనకి టెక్నాలజీ వచ్చేస్తుంది.
ఆమ్కాలో ఉపయోగించుకుంటున్నాం. ఇది మోడీ యొక్క డీల్స్, డిఫెన్స్ డీల్స్ వేరే దేశాలది. ఇది చాలా పెద్ద మార్పు. భారత ఆత్మనిర్భర్కే ఒక పెద్ద ఊతంగా చెప్పుకోవచ్చు ఈ రఫేల్ లాంటి డీల్స్.